అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగిందండి. ఇక్కడ శివప్రసాద్ గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆడియన్స్ కూడా సెకండ్ వీక్ లో ఇంత బాగా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, లవ్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సినిమాకే ఇంత లవ్, మా లవ్ స్టోరీకి కానీ మా సినిమాకి కానీ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆదరణ చాలా బాగుందండి. ఆడియన్స్ సైడ్ నుంచి అయితే ఆడియన్స్ తెలుగు అమ్మాయా లేకపోతే నార్త్ ఇండియనా ఇలాగ చూడరు నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే నాకు చాలా మంచి ఆదరణ, ప్రేమ లభిస్తుంది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, అందరికీ నమస్కారం. మా సక్సెస్ టూర్ తెలంగాణలో బాగా సక్సెస్ఫుల్గా అయింది. అలాగే ఆంధ్ర, రాయలసీమ నిన్నని చేసుకొని ఒంగోలు స్టార్ట్ అయ్యాము. ఒంగోలులో రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక కొత్త హీరోని, ఒక మంచి కథ బాగుంటే ఎంత ఎంకరేజ్ చేస్తారంటే, అది తెలంగాణ స్టోరీ, ఆంధ్ర స్టోరీ అని కాకుండా అంటే ఆ ఓన్ చేసుకున్నారు. ఆ హీరోని నన్ను కూడా ఓన్ చేసుకున్నారు. ఒంగోలులో అయినా, రాయలసీమలో అయినా, తెలంగాణలో అయినా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమాలో నటించి ఇంత జనాల ఆదరణ పొందుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఒంగోలు అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజు వెచ్ రాంబాయి మన థియేటర్ గోపీకి పిక్చర్ ప్యాలెస్లో పోయిన వారం వచ్చిందండి. మంచి కలెక్షన్లతో ఈ అందరికీ, ఈ సినిమా స్టాఫ్ మొత్తానికి మంచి జోష్ని ఈ కథ అందించిన నిర్మాతకి, ప్రొడ్యూసర్కి అండ్ మెయిన్ డైరెక్టర్ గారు చాలా జోష్గా చాలా బాగా తీశారు. ప్రజలందరూ దీనికి, ఒంగోలు ప్రజలు చాలామంది ఈ సినిమాగా లాస్ట్ వీక్ అంటే 1 వీక్ ఆడటము, ఇంత లో బడ్జెట్ సినిమా అయినా ఇంత బాగా తీసి ప్రేక్షకుల్ని చాలా సంతోషపెట్టిన దానికి ముందుగా డైరెక్టర్ గారికి, ఈ సినిమా స్టాఫ్, హీరోయిన్కి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ మా ఒంగోలు ప్రజల తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే మీడియా మిత్రులందరూ వచ్చి చాలా బాగా వాళ్ళు ఆనర్ చేసి వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసిన దానికి వాళ్ళ తరఫున కూడా మా ఒంగోలు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి. సో ముందుగా వాళ్ళకి చెప్పాల్సిందంటే ఇన్ ఫ్యూచర్ ఫిలిమ్స్లో 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళు మంచి సినిమాలు తీసి మంచి సక్సెస్తో రావాలని మా ఒంగోలు ప్రజలందరూ వాళ్ళని ఆశీర్వదించాలని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను అండి. ప్లీజ్ బ్లెస్ దెమ్ ఆల్. దే ఆస్క్ హిమ్ టు టేక్ అప్ ద మై నైస్ మూవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.